కూర్చోవడమే రావడం లేదు ఎవరికి నీ సాంప్రదాయం. ఏ గురువు కూడా ఇది పద్ధతి కాదని చెప్పడం లేదు. ఎలా కూర్చుంటున్నారో మీకే తెలియడం లేదు. తర్వాత ఎందుకు ఈ సాంప్రదాయంలో వచ్చామంటే నువ్వెవరు నాయనా? నువ్వు గురుభక్తుడివేనా? నువ్వెవరివి? నీవెవరివి అంటున్నాను నేను. అది చూసారు ఎన్ని సంవత్సరాలు అయింది గురు సాంప్రదాయంలోకి వచ్చి? 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు అయింది. ఆయన సాంప్రదాయంలోకి వచ్చి 15 సంవత్సరాలు అయింది. నీవెవరో నేను అడిగా. అసలు సాంప్రదాయం వాడు ఎవడైనా సరే నీవెవరు అని అడిగేటప్పటికి గ్రహించుకోవాలా. నీ పేరు కానీ నీ ఊరు కానీ అడగలేదా గురువు? నీవెవరు? ఎందుకంటే అచల సాంప్రదాయంలో ముఖ్యంగా తెలుసుకోవలసింది మొదటగా నేనెవరిని. నాయన చెప్పారు నేను చెప్పి ఎరుక అన్నారు. ఎరుక అంటే ఎవరు, నువ్వంటే ఎవరు, దేవుడు అంటే ఎవరు, ఇది మొదట్లోనే తెలియాలి. కానీ నేను అందరికీ తెలిసిందే తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర తిరుగుతూ ఉంటా, అన్ని సభలకు వెళ్తుంటా. ఇదే అడుగుతా, ఎవరో ఒకరిని కూర్చోబెట్టి నువ్వు ఎవరివి? నేను ఎరుకను, నేను అసలు పుట్టనే లేదు, నాకు మూలమే లేదు అని ఎవరైనా చెప్తారని చూస్తా. ఆహా, 100కి 90 మంది కూడా నేనంటే ఎవరో తెలియకుండా కానీ సాంప్రదాయంలో 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు గురువులు తప్పనాలా, శిష్యులు తప్పనాలా? నేను ఎన్ని సభలైనా ఇదే మాట్లాడా కానీ ఏమీ మార్పు రాలేదు. నీవెవరు? ఎరుకవు. ఎరుకంటే ఏంటి? అదేదో పెద్ద వస్తువా? నీలో ఉండి ఏదైతే అన్నింటినీ గుర్తెరుగుతుందో, అదే ఎరుక, అదే నీవు. మరి ఆ ఎరుకకి మాట్లాడాలంటే తనువు ఉండాలి. తనువు అంటే శరీరం అనేది ఉంటేనే ఎరుక పనిచేస్తుంది. అందుకని ఇప్పుడు చాలా సందర్భాలు ఉన్నాయి. తనువు ఎరుక ఒకటి ఉన్నా ఎరుక పనిచేయచ్చు, తనువు ఒకటి ఉన్నా తనువు పనిచేయచ్చు. ఈ రెండు కలిసినప్పుడే ఈ రెండు పనిచేస్తాయి. ఎప్పుడైతే ఈ ఎరుక అనేది ఈ తనువు వదిలేసి వెళ్ళిపోతుందో మరణించాడు అంటాడు. ఏది? శరీరం మరణిస్తుంది కానీ నీలో ఉన్న ఎరుక కానీ ఆత్మ కానీ మరణించదు. అదేం చేస్తుంది? భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లు చిరిగిపోయిన వస్త్రాలు వదిలి నూతన వస్త్రాలు ధరిస్తున్నట్లుగా శరీరాన్ని ధరిస్తూ వస్తుందని భగవద్గీతలో చెప్పాడు. అట్లాగే మనందరం కూడా ఇప్పటికీ ఎన్నో జన్మలు ఎత్తొచ్చాం మనం. ఈ జన్మే జన్మ కాదు, ఈ భార్య కాదు, ఈ భర్త కాదు, ఈ పిల్లలే పిల్లలు కాదు. కొన్ని జన్మములెత్తిను శతకోటి దుఃఖములు అనుభవించు. నాకు మాటలు తలుచుకుంటే నీకు ఈ మాటలు అర్థమవుతాయి. మరి నేననేది ఇంకా తెలియకపోతే 15 సంవత్సరాల నుంచి ఏమనాలి? ఇక ఈయన ఒక్కడే కాదు, మొత్తం రాష్ట్రాలన్నీ అలాగే ఉన్నాయి. మరి ఏం చెయ్యాలి? సాంప్రదాయమా గొప్పది. శివరామదాక్షులు మనకు అందించింది ఏమన్నాడు? నువ్వు ముందు సాధన సంపత్తి పరువు. సాధన సంపత్తి పరువు అంటే నీవెవరో ముందు నువ్వు తెలుసుకో. ఈ శరీరం నీవు కాదు, ఈ శరీరం అవయవాలు నీవు కాదు, ఈ శరీరంలో గుర్తెరిగేదే నీవు అని ఏ గురువైనా చెప్పాల. చెప్పకపోతే గురువుదే పాపం. తర్వాత ఈ ఎరికే ఆత్మని, ఈ ఆత్మే పరమాత్మని, ఈ పరమాత్మే సకల సృష్టిగా సకల జీవరాశులుగా ఏర్పడిందని మనకి ఇక్కడికి వచ్చా తెలిసింది. దేవుడు అంటే వేరే లేడని, నీలో ఉండి ఏదైతే గుర్తెరుగుతుందో అదే దేవుడని, దాన్ని ఎరుకంటారని, దాన్ని ఆత్మ అంటారని ప్రతి శిష్యుకి గురువు చెప్పాలి. ఈ బోధంతా తెలుసుకున్న తర్వాత మన బీపల్ గడ్డిగారి శాఖలో మన పిపిఎల్గా మార్గం ఖచ్చితంగా ఆత్మదర్శనం చేస్తాం. మనం అవన్నీ ఎందుకని కొంతమంది చెప్తుంటారు, ఈ ఏళ్ళు మూసుకోవద్దు, చెవులు మూసుకోవద్దు, అవన్నీ భ్రమలు అంటారు. మరి అది ఆత్మబోధ అలా చెప్పలే. మొదటగా నీవెవరో నువ్వు తెలుసుకుని నీ స్వస్వరూపాన్ని దర్శించు.
అప్పుడు నువ్వు సాధన సంపత్తి పరుడు అవుతావు. అప్పుడు నీకు ఇవన్నీ వద్దు. అక్కడ చెప్పాల్సిన మాట ముందే చెప్పేస్తున్నాడు. సాధన సంపత్తి గల సాధకుడు ఒక నరుడు ఘోర సంసారమున బాధపడలేక తన పుణ్యోదయమున గురువుని చేరాడు. ఎందుకని అక్కడ సాధనలన్నీ చేసి సాధన సంపత్తి పరుడు అయ్యాడు. పూర్వం బోధ హరుకుడు అయ్యాడు. అప్పుడు పూర్వం బోధన చెప్పాలి. ఆ తర్వాత గంగాధరుడు ఏమన్నాడు? ఏ సాధన నీకెందుకు, వీసానికి పనికిరాదు ఏమాయ్యా, ఏ సాధన నీకు వద్దు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ సాధనలన్నీ చేసి నీ స్వస్వరూప దర్శనం చేసుకున్నావు కాబట్టి, నేనే ఎరుకనని ఇది లేదని తెలుసుకున్నావు కాబట్టి మళ్ళా ఆ జోలికి పోవద్దని చెప్పిన వాటిని పట్టుకొచ్చి కొంతమంది ఏం చేస్తున్నారు? మొదట్లోనే ఏ సాధన వద్దు, నువ్వు ఏ మంత్రం జపం చేయక్కర్లేదు, ఎక్కడా వేలు పెట్టుకుని చూడక్కర్లేదని చెప్పేస్తున్నారు. వీళ్ళు చేసుంటూ కూడా దీన్ని ఏమనాలి? ఏ బోధ ఎప్పుడు చెప్పాలి? నేర్చుకునే వాడిని తీసుకెళ్ళిపోయి ఎస్ఎల్సి 10th క్లాస్లో పడేస్తాడికి ఏమైనా అర్థమవుతుందా? 1వ తరగతి చదవాలి, 5వ తరగతి చదవాలి, 10వ తరగతి చదవాలి, బిఏలు ఎంఏలు చేసావు, పిహెచ్డి. మన పరిపూర్ణ బోధ పిహెచ్డి. మన పరిపూర్ణ బోధ అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా నువ్వు సాధన సంపత్తులు అయి ఉండాలి. నువ్వెవరో నీకు తెలిసి ఉండాలి, నువ్వు దర్శనం చేసి ఉండాలి. ఇది పక్కాగా సాంప్రదాయం చెప్పింది. ఎవరెవరో అతి తెలివితేటలు ఎక్కువైపోయి లేదన్న కుదరదు. మొదటగా నీవు 10 సంవత్సరాలు బాగా పెళ్లి చేయడానికి అవ్వదు, సంవత్సరానికి పనికిరాదు. 20 సంవత్సరాలు వచ్చిన తర్వాతే మనం పెళ్లి చేయాలి. అలాగే ఇక్కడ శిష్యుడు కూడా సాధన సంపత్తి పరుడు అయిన తర్వాత చేయవలసినవి చేసిన తర్వాతే పరిపూర్ణ బోధకు అడుగులు అవుతాడు. ఇది ప్రతి గురువు గమనించుకోవాలి. నాకు తెలుస్తుంది ఏంటంటే, నేను మహబూబ్ నగర్లో ఒక ఆశ్రమం ఉంది, అక్కడికి వెళ్తుంటా, మన దగ్గర కూడా తిరుగుతుంటా. 100కి 9 మంది కూడా నేనేవాడో తెలియకుండా, అసలు సాంప్రదాయంలో మంత్రం ఎందుకు తీసుకున్నాడో కూడా తెలియకుండా ఉంటున్నారని నేను చాలా బాధపడిపోతున్నా. ఏమిటి పరిస్థితి? మనం ఎందుకు తీసుకున్నాం? చాలా మందిని అడిగితే జన్మరహితానికి అంటారు. చాలా తప్పు చేయకండి, జన్మరహితానికి అంటారు. ఇది మాత్రం 100 మంది చెప్తారు. నువ్వెందుకయ్యా గురువు దగ్గరికి వెళ్ళవలసిన సాంప్రదాయంలో వచ్చావంటే జన్మరహితానికి. సరే, బాగుంది. ఎట్లా జన్మరహితం అవుతుంది? గురు పాదాలు పట్టించుకుంటున్నాం కదండి, గురువులకు ముఖ్యత్నం కదండి, సభలకు తిరుగుతున్నాం కదండి, మైకుల్లో గంటలు ఉపన్యాసాలు చెప్తున్నాం కదండి, జన్మరహితం అయిపోతుంది. ఎందుకు అవుతుందండి? ఎందుకు అవుతుంది? అవదే నువ్వు ఎందుకు జన్మకు వచ్చావో తెలుసుకుంటే అప్పుడు జన్మరహితం ఎలా చేసుకోవాలో తెలుస్తుంది. ఎందుకు వచ్చావు జన్మకి? చెప్పారు కదా భగవద్గీతలో, కర్మ వల్ల జన్మ. ఇది అందరికీ తెలిసిన విషయం. కర్మ వల్ల జన్మ. ఈ జన్మ మనకు ఇప్పుడు పరిపూర్ణ బోధలో నువ్వు పుట్టనే లేదు, నీకు మూలము లేదనేది తర్వాత మాట. పై మాట పక్కన పెట్టండి. ఇక్కడ మాత్రం నువ్వు ఎందుకు జన్మకు వచ్చావు అంటే, నువ్వు చేసుకున్న పాపపుణ్యాలు, గతంలో నువ్వు చేసిన పాపపుణ్యాలు, గతంలో నువ్వు ఎవరికి అప్పు పెట్టావో, ఎవరి సొమ్ము ఎగ్గొట్టేసావో, ఎవరిని హింసించావో, ఎవరిని బాగా చూసుకున్నావో, ఈ యొక్క కర్మ బంధాలని నీకు తగులుకొని ఆ బంధాలు కర్మలు అనుభవించడానికి ఇప్పుడు జన్మకొచ్చు. ఇక్కడ అనుభవిస్తున్నదంతా అదే. నువ్వు సాంప్రదాయంలో ఎంతమంది గురువులు చేరినా, ఎన్ని సాధనలు చేసినా, ఎన్ని జపాలు చేసినా నీవు వచ్చే కష్టాలు రాకుండా ఉండడం లేదుగా. గురువు దగ్గర వచ్చావు, 10 సంవత్సరాల నుంచి సాంప్రదాయంలో ఉన్నావు, ఎన్ని కష్టాలు ఏమన్నా తీరినయా? నీ నష్టాలు ఏమన్నా తీరినయా? నీకు వచ్చే రాకుండా పోయినయా? ఇక్కడ ఉన్నని చెప్పే హ్యాపీగానే ఉంటున్నారు. ఇంటికి వెళ్ళాక మళ్ళీ అయ్యే కష్టాలు కదా, అవే బాధలు కదా. చాలా మంది అంటారు, నాకు అన్ని బాధలేనండి, గురువు గారి దగ్గరకు వచ్చాను కానీ ఏమి తీరడం లేదండి. ఎందుకు తీరుతాయి? అది నువ్వు గత జన్మ చేసేది నువ్వు అనిపించు, ఖచ్చితంగా అనిపించు. మరి ఇప్పుడు నువ్వు గురువు దగ్గరికి ఎందుకు వచ్చావు అంటే, మళ్ళీ పుట్టకుండా ఉండడానికి వచ్చావు. మన సాంప్రదాయ లక్షణమే అది. ముందు అసలు పుట్టనే లేదు, మూలమేలు అనేది పక్కన పెడితే ముందు ఇక్కడ జన్మ లేకుండా చేసుకోవడానికి నువ్వు వచ్చావు. మరి జన్మ లేకుండా చేసుకోవడానికి వచ్చేవాడు నువ్వేం చేయాలి? కర్మ చేయకూడదు. చాలా సింపుల్గా ఉంది కదా. నువ్వు ఏ కర్మ చేయకూడదు, పాపం చేయకూడదు, పుణ్యం చేయకూడదు, ఏమీ చేయకూడదు. అప్పుడు నీ కర్మ అంటుకోదు, నువ్వు పుట్టు. సింపుల్.
వెంటనే అంటాడు ఈయన, నువ్వు కర్మ చేయొద్దంటున్నావు కదా, నా పొలంలో పంట ఎవడు పండిస్తాడయ్యా, నా కూతురికి ఎవడు తెలియజేస్తాడయ్యా, నా మనవరాలు అన్నం ఎవడవుతామని అడుగుతాడు. అంతే కదా, కర్మ చేయకుండా ఇంట్లో కూర్చోమంటే ఇవన్నీ ఎలా జరుగుతాయి అంటే ఇక్కడ సిద్ధాంతంలో ఏంటంటే నువ్వు కర్మ చేసినా నీకు ఫలితం రాకూడదు. నువ్వు కర్మలు చెయ్యి, వాటి యొక్క ఫలితాలు నీకు రాకూడదు. అర్జునుడు మొదట యుద్ధం చేయమన్నప్పుడు ఏమన్నాడు, వీళ్ళందరూ నా తాతలు నా ముత్తాతలు అందరినీ చంపేసి ఈ రక్త సామ్రాజ్యాన్ని నాకు అక్కర్లేదు, నేను యుద్ధం చేయను అన్నాడు. నువ్వేమోరా చేయడానికి అన్నాడు కృష్ణుడు. మరి నేనే కదా చంపాలన్నాడు. వారి వారి కర్మల ద్వారా వాళ్ళు ఎప్పుడో చంపబడ్డారు. ఇచ్ఛామరణం ఉన్న భీష్ముడు కూడా ద్రౌపదికి బట్టలు వచ్చేటప్పుడు మాట్లాడి కూర్చున్నాడు కాబట్టి ఆ రోజు చచ్చిపోయాడు. నువ్వేం చంపక్కర్లే. ద్రోణుడు అలాగే చచ్చిపోయాడు. వీళ్ళ కర్మల ద్వారా ఎప్పుడో చచ్చిపోయారు. కేవలం నిమిత్తం మాత్రంగా నేను యుద్ధం చేయమంటున్నాను అన్నాడు. నాకు అర్థం కాలేదన్నాడు అర్జునుడు. 18 అధ్యాయులు భగవద్గీత చెప్పుకొచ్చాడు, అయినా అర్థం కాలేదన్నాడు. అప్పుడు విశ్వరూపం చూపించాడు. విశ్వరూపం అంటే ఏంటి? మన సినిమాలో చూసినట్టు 1000 తలకాయలు 1000 చేతులు కాదు. ఈ విశ్వము అంటే ఈ సృష్టి ఏ రకంగా ఏర్పడుతుంది అనేది చూపించాడు ఆయన. అప్పుడు అర్జునుడు ఏం చూశాడు? సకల సృష్టి పరమాత్మ నుంచే వస్తుంది, పోషింపబడుతుంది కొంతకాలము, తర్వాత మళ్ళీ పరమాత్మలోకి వెళ్ళిపోతుంది, మళ్ళా పరమాత్మ నుంచే వస్తుంది, మళ్ళా కొంతకాలం ఉంటుంది, మళ్ళీ పరమాత్మలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ సకల సృష్టికి మూలం పరమాత్మ. మరి నేనే అందరినీ చంపేయాలని పనికి మాలని అప్పుడు నిష్కామంగా యుద్ధం చేశాడు. నేను చేస్తున్నాను అనలేదు. అలాగే ఇక్కడ కూడా మనము ఈ సంసారం అనే కురుక్షేత్రాన్ని నాది, నేను, నా వల్లే జరుగుతుంది, ఈవిడ నా భార్య, ఈవిడ నీ భర్త, ఇది నా సంసారం, ఇది నా ఇల్లు అంటూ నువ్వు చేస్తే నీ కర్మ అనుకుంటుంది, నువ్వు కొడతావు. నువ్వు తనుమనదానాలు గురువు సమర్పించినప్పుడే నీకేమీ లేదు కదా. నిజంగా నువ్వు తనుమనదానాలు సమర్పించిన దానివైతే వాళ్ళవైతే మనం ఏమీ లేదు కాబట్టి ఆ రోజు అన్ని గురువుకి ఇచ్చాం కాబట్టి నాదేమీ లేదు అంత గురువుదే. నువ్వు బ్రతకవలసిన విధానం ఏంటి? నాదేమీ లేదు అంతా గురువుదే. పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఇదే మంత్రాన్ని, ఇదే భావనని నువ్వు మనసులో పెట్టుకొని చేసేదంతా నేను కాదు. నా కర్మలో నా శరీరము ప్రారంభము చేయిస్తుంది. నేను మాత్రం మూలం లేదు అని, నాకు మూలం లేదు, నేను పుట్టలేదు, నేను కళలో తోసిన లాంటి వాడిని. కళలో తోసిన శరీరాలు ఏ రకంగా 5 గంటలు 6 గంటలు కళలో కనిపించి మాయమైపోతున్నాయో అవి 5 గంటల్లో మాయమైపోతుంది. ఇవి ఒక 78 సంవత్సరాలు బ్రతికించి మాయమైపోతున్నాయి. ఒకప్పుడు ఆవిడ పెద్ద గురువమ్మ, సత్యనారాయణ గారి గురువు గారు, అట్లాగే మన ఎవరు బీపీఎల్ గోపాలబాబు గారు, ఈ పెద్దలందరూ ఏమైపోయారు? వచ్చారు, పుట్టారు, బ్రతికారు, సాంప్రదాయంలో ఉన్నారు, ఈ రోజు కనిపించుకుంటా పోయారు. మరి ఇక్కడ కూర్చున్న మనందరం కూడా ఉంటామా? అందరూ ఎప్పుడొకప్పుడు కళలో శరీరాలు మాయమైపోయినట్టు మాయమైపోతాం. కాబట్టి నీకు మూలం లేదురా, అసలు నువ్వు పుట్టలేదురా. ఈ సత్యాన్ని తెలుసుకోరా మొదటి పెద్దలు గురువులు మనకి ఈ బోధన అందించాలి. వాళ్ళు అందించినప్పుడే మనకి తెలివి వస్తుంది. లేకపోతే పూజకు రావడము, అందరూ గొడవ పెట్టుకుంటూ ఉంటే కూర్చుండమ్మా మాట్లాడుకుందామని మేము వచ్చుకుంటూ ఉండవలసి వస్తుంది. క్రమశిక్షణ నేర్చుకోండి. నేను పుట్టనే లేదని ముందు భావంలో రండి. మళ్ళీ జనుల వల్ల జరుపు పనులు, సత్యదాస్ నాకు ఎక్కువ మాట్లాడేవాడు, జనుల వల్ల జరుపు పనులు. కానీ నీ భావన నేను పుట్టలేదు, నాకు మూలం లేదు, నేను కళ్ళలో తోసానంతే, నేను చేసే ప్రతీకారం కూడా నాకు సంబంధం లేదు. ఈ రకంగా మనం బ్రతికిన నాడు జన్మరహితం అనేది జరుగుతుందా? భ్రాంతి రహితం జరుగుతుంది. జన్మరహితం కాదు. మనం పుట్టనే లేనప్పటికి మళ్ళీ జన్మరహితం ఏంటి? పుట్టినోడు జన్మరహితం. మనం పుట్టలేదు, అది నమ్మడం కష్టం మనకి. కానీ మనం ఎవరో పుట్టలేదు, కళలో చూసినట్టు చూసాం. ఈ భావనని బాగా గురువుల దగ్గర అడిగి తెలుసుకొని బాగా దిట్టమయ్యి మీరు తగ్గించాలని నేను కోరుకుంటూ, మంచిగా అయినా మీకు అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకి ద్వాదశ నమస్కారాలు అర్పిస్తూ విరమిస్తున్నా. జై సద్గురునాథ మహారాజ్.